అంటే అమెరికా అంతా నాన్ వెజ్ తింటున్నారు. ఇండియా అంతా నాన్ వెజ్ తింటున్నారు. మన కొద్దిమంది నాన్ వెజ్ మానేస్తే ఏమైంది? ఎట్లా అవుతుంది అని అడిగా. నా డౌటొచ్చింది. ఎలా? ఏ ప్రణాళిక? అంటే ఏ ప్ర ఒక్క యోగులను నేను తయారు చేశాను. యోగీశ్వరుని తయారు చేశాను. ఒక్క యోగి ఎళ్లి ఒక స్టేట్‌లో కూర్చున్నా, ఒక్క యోగీశ్వరుడు వెళ్లి ఒక దేశంలో కూర్చున్నా, ఆ దేశం అంతా ఫ్యూచర్‌లో ప్ర ప్రమోషన్ వచ్చేస్తుంది. ఒక యోగి అయితే 7 తరాలు అటు, 7 తరాలు ఇటు అన్నారు. ఏమి తెలియని వాళ్ళకి కూడా స్థానం ఇచ్చారు. వాళ్ళకి ప్రమోషన్ వచ్చింది. అలాంటిది ఒక యోగీశ్వరుడు ఒక స్టేట్‌లో కూర్చుంటే, ఇప్పుడు జర్మనీలో ఆహ్, గజల రమేష్ అండ్ మధు వాళ్ళిద్దరే ఉన్నారు. ఏం చేస్తారు అనుకున్నాం. కానీ వాళ్ళకి తెలీదు వాళ్ళేం చేస్తున్నారో. ఆ జర్మనీనే ఇది ఒక పునాదిగా వాళ్ళు చేయటానికొచ్చారని. అట్లాగే ఒక అమెరికా, అలాగే ఒక ఆస్ట్రేలియా. అందుకని మనం అంతా కూడా ఒక కూటమి, ఒక గ్రూపు, తరంగాలమే. నువ్వు గొప్ప, నేను గొప్పగా, నువ్వేం జెప్తున్నావు, నేనిది ఎవరు చేసే పని వాళ్ళది. ఈ గొప్పలతోటే సమస్య అయిపోయింది. ఏమిటి గొప్ప? ఇప్పుడు నేను అమెరికా ఎళ్ళొచ్చాను. నా పక్కింటి అపార్ట్‌మెంట్‌లో వాడికి ఏంటి? వాడికేంటి? నేను ఆ లోకంకెళ్ళొచ్చానంటే మీకేంటి? మీరెక్కడి నుంచొచ్చారు? మీరేం జేయటానికొచ్చారు? అది కావాలి. అసలు గొప్ప అన్న పదం భూమి మీద లేనే లేదు. మనం ఆపాదించుకున్నాము. ఎవరు చదివింది వాళ్ళు చేస్తున్నాం. ఎవరు ఎదిగింది వాళ్ళు ఎదగటానికి వచ్చారిక్కడ. అంతేగాని మననెవరు పొగడక్కర్లేదు. ఎవరి తిట్లు మనకక్కర్లేదు. సర్వం ఖలితం బ్రహ్మం. అంతా కలిపి ఆయన్ని మనకి ఒక పసిబిడ్డను చూసుకున్నట్టు చూసుకుంటున్నారు. మన సంసారం, మన పని, మనం హాయి. ఏం మానుకోమన్నారు? సినిమాలు మానుకోమన్నారా? డాన్సులు మానుకోమన్నారా? నగలు పెట్టుకోవద్దన్నారా? చీరలు కట్టుకోవద్దన్నారా? ఏం మానుకోమన్నారు? ఒక మాంసమే గదా! చేయటానికొచ్చిన వాళ్ళు చెయ్యాలి. తప్పదు. నెలకి రూ. 1,00,000 జీతం అని కంప్యూటర్ ముందు కూర్చొని నేను చేయను అంటే జీతం ఎక్కడి నుంచొస్తుంది? ఇదైనా అంతే.